హలో గాయ్స్, ఈరోజు మనం రైస్ దోశ చేసుకుందాం. ముందుగా కోటా బియ్యాన్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వేస్ట్ మొత్తం పోయే వరకు కడుక్కొని అందులో మజ్జిగ పోసుకొని అందులో కొన్ని మెంతులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 hours పాటు నానబెట్టుకోవాలి. ఇలా 2 hours తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం అంతా గరిటెతో ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసి దోశ పిండిలా మెత్తగా పట్టుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ పోయక్కర్లేదు, ఎందుకంటే మనం పోసిన మజ్జిగ సరిపోతుంది కాబట్టి. ఇలాగ మెత్తగా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని 2 hours పాటు దాన్ని నానబెట్టుకోవాలి. 2-3 hours నానబెట్టుకున్న పిండిని తీసుకొని కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని వేడిగా ఉన్న పెనం మీద దోశ వేసుకోవడమే. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటే చాలా మెత్తగా స్పాంజీగా రైస్ దోశ రెడీ అయిపోతుంది మనకి. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.